కాబట్టి ఈ నా సొంత అనుభవము, మీకు కొన్ని అనుభవాలు ఉంటాయి. అయితే ఈ కడవరి కాలంలో, కడవరి దినాల్లో మనము చాలా జాగ్రత్తగా, ఎందుకంటే మనము ఒక్కరమే కాదు. ఇప్పుడు మనం సేవకు పిలిచినాడు దేవుడు అంటే మనము, మన వెనక మన కుటుంబం ఉంది, దాని వెనక ఒక సంఘం ఉంది. మరి ఈ కుటుంబాన్ని తీసుకొని పోవాలా, సంఘాన్ని తీసుకొని పోవాలా? నిన్ను నన్ను నమ్మి మనకు ప్రేమతో పరిచయం చేసి, ఏదైనా వాళ్ళ ఇంట్లో బర్త్డే కార్యక్రమాలు కావచ్చు, వివాహాలు కావచ్చు, ఇంట్లో మనకు ప్రాధాన్యతనిచ్చి ఇలా మనల్ని గౌరవించినటువంటి వాళ్ళను పరలోకం వరకు మనం నడిపించలేకపోతే ఒక ఆత్మను నష్టపరిచిన వాళ్ళం అవుతాం, మన లాభాన్ని పోగొట్టుకున్న వాళ్ళం. అయితే కొంతమంది సేవకులకే డౌట్ ఉంటుంది, పరలోకం వరకు ఎక్కడ మొత్తంలే, ఏదో మనం బతికితే చాలనుకుంటా ఉంటారు. వాళ్ళని కూడా చూసినా నేను చాలా మంది. పరలోకం వరకు ఎవరు చూసినారు, ఏదో ఇక్కడ 4 మాటలతో చాకచక్యంతో పనులు జరిపించుకొని బతుకుతే చాలనే వాళ్ళని కూడా చూసినాను. కానీ దేవుడు అలా అంగీకరించేవాడు కాదు. కాబట్టి ఈ మాటలు మనం బాగా గుర్తుపెట్టుకుందాం. నేను ఇవన్నీ కూడా ఇంట్రడక్షన్ లో చెప్తున్నాను. ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కాస్త మనము ఆలోచన చేద్దాం. వ్యభిచరించవద్దని చెప్పిన నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకునే నీవు గుళ్ళను దోచెదవా? చూడండి, విగ్రహారాధన వద్దని అసహించుకొని గుడినే మిగేయడం, గుడినే లేకుండా చేయడం అంట. విగ్రహంతో పల్లేనప్పుడు ఆ విగ్రహం ఉన్న గుడి ఎందుకు? విగ్రహము నీకు అసహ్యము, అది ఆవరించున్నటువంటి గుళ్ళనే నువ్వు లేపేస్తున్నావు అంటే ఏంటి దీని అర్థం? చాలా దేవుడు చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రం వీరుట వల్ల దేవుని అవమానపరిచేదవా? ఈ మాట చాలంటే మనం లైన్ లో కరెక్ట్ గా నిలబడడానికి. ధర్మశాస్త్రము అనుసరించి ప్రవర్తించు ధర్మశాస్త్రమందు బైబిల్ గొప్పదని చెప్తాం. ఈ ప్రపంచంలో కనుగొన్నదంతా క్రైస్తవుడని చెప్తాం. విమానం కనుగొన్నది క్రైస్తవుడని చెప్తాం. బల్బు కనుగొన్నది క్రైస్తవుడని చెప్తాం. A to Z గుండు పిన్ను దగ్గర నుంచి ఆకాశంలో ఎగిరే రాకెట్ వరకు అన్ని కనిపెట్టింది క్రైస్తవుడే అని చెప్తాం. కానీ క్రైస్తవ్యం అనేది కేవలం కనిపెట్టడం ఒకటే కాదు. అతిశయిస్తూ ఉన్నావు బైబిల్ గ్రంథం, దేవుడి గ్రంథం, పరిశుద్ధ గ్రంథం అని. మరి ఆ బైబిల్ గ్రంథాన్ని, ఆ ధర్మశాస్త్రాన్ని మనం ఎట్లా సులువుగా దాన్ని దాటేస్తున్నామని ప్రశ్నిస్తుంది వారు. కాబట్టి ఇదంతా దేవుడు ఇలా రాశాడంటే అర్థం ఏంటంటే, దీన్ని బట్టి రేపు మనల్ని అడగబోతున్నాడు అని. దీన్ని బట్టి బస్సులో మనం బస్సు ఎక్కి ప్రయాణం చేస్తున్నాం, బస్సులో పొగ తాగుట నేరం అని రాయబడి ఉంటుంది. మనం ఎవరైనా ఒక వ్యక్తి పొగ తాగుతానికి ముట్టించాడు అనుకోండి, వెంటనే అందరు చూపిస్తారా లేదా? అది ఎందుకు రాయబడింది? చదవండి అయ్యా అంటే, పొగ తాగుట నేరం, ప్రమాదం. కాబట్టి దాన్ని మానుకోలేనే కదా. తోటి ప్రయాణికులతో మనం వెళ్ళేటప్పుడు ఇబ్బంది కలిగించకుండా ఉండాలనే కదా. కాబట్టి ధర్మశాస్త్రాన్ని చేతబట్టిన మనము దాన్ని వెంబడించే వారముగా ఉంటేనే పని సులువు అవుతుంది. దాన్ని తిరస్కరించే వాళ్ళమైతే మనము సేవకు అన్ఫిట్. ఎవరితో నాకు పనిలే, నా పని నాది అని అంటావా? దేవుడు ఒక రోజు లెక్క చెప్పాలంటున్నాడు. మనము లెక్క చెప్పాల్సింది దేవుడికి. ఇక్కడ ఎవరైనా మనల్ని అనొచ్చు అనకపోవచ్చు, అది వేరే విషయం. కానీ దేవుడికి లెక్క చెప్పే ముందు మనము ఒకసారి అర్థంలో చూసుకున్నట్టుగా చూసుకోవాలని వాక్యం చెబుతా ఉంది. ఇప్పుడు మనము ధర్మశాస్త్రంలో నుంచి, అంటే బైబిల్ గ్రంథంలో నుంచి నేను ఒకసారి అంటే ఈ దిన వాక్యాలను చదువుకుంటా ఉంటాం కదా. నేను ఏం చేస్తానంటే ఈ మధ్య కాలంలో ప్రకటన గ్రంథం నుంచి వెనక్కి నుంచి ఒక పుస్తకం చదువుకుంటూ ఆది కాండానికి వెళ్ళిపోయి అన్ని పుస్తకాలు బైబిల్ గ్రంథం అంతా చదవాలని చదివే. అలా చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు, ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క ఆనిముత్యం లాంటి విషయాలు దేవుడు కొన్ని బయలుపరచుకొచ్చినాడు. ఒక నీతి చెప్తాను. ఒక నీతి, దేవుని యొక్క నీతి ఎలా ఉంటుంది సేవకు సంబంధించి మాట్లాడతాను. సేవకు సంబంధించినటువంటి ఒక మంచి మాట ద్వితీయోపదేశ కాండం చిత్తిద్దాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండంలో 22వ అధ్యాయంలో ఈ నీతిని మనం ఒకసారి చూద్దాం.
దైవనీతి చూడండి, అది సేవకు జోడించుకుంటే ఎంత బాగుంటుందో మీకు చెప్తాను. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనము ఇంకొకరికి చెప్తాం, మనం సేవకులం కాబట్టి ఇంకొక దూరంగా ఉన్న సేవకుని కలుసుకున్నప్పుడు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పి ఆ నియమం మనము మన మనసులో పెట్టుకుంటాం. మీరు చూడండి, ద్వితీయోపదేశ కాండం ఆనాడు ఆయన నేర్పించినటువంటి ఒక మంచి క్రమం చూడండి సమాజానికి. 22 మొదటి నుంచి చూద్దాం. నీ సహోదరుని ఎద్దు గాని గొర్రె గాని త్రోవ తప్పిపోవుట చూచిన యెడల నీవు వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనక అగత్యముగా వాటిని నీ సహోదరుని యొద్దకు మళ్లింపవలెను. బాగా వినండి. మళ్ళీ ఏమైనా టీ తెప్పిద్దావా కదా? అదే బాగలేదు, మళ్ళీ ఏదంటావా? ఓకే, దేవునికి స్తోత్రం. ఓకే, చిన్నగా సరదా జాగ్రత్త, దేవుని మాట అంటే కొంచెం మందికి నిద్ర వచ్చినట్లుగా ఉంటే నేను సరే. నీ సహోదరుని ఎద్దు గాని గొర్రె గాని త్రోవ తప్పిపోవట చూచిన యెడల నీవు వాటిని చూడనట్లు కళ్ళు మూసుకొనక అగత్యముగా వాటిని నీ సహోదరుని యొద్దకు మళ్లింపవలెను. ఈ ఎద్దు గాని గొర్రె గాని తప్పిపోయింటే, త్రోవ తప్పింటే, మార్గం తప్పింటే, ఇప్పుడు ఈ గొర్రె ఈ ఎద్దు స్థానంలో విశ్వాసిని పెట్టుకుందాం. ఎవరిని పెట్టుకుందాం? విశ్వాసిని పెట్టుకుందాం. అక్కడ విశ్వాసి విశ్వాసురాలు ఎవరైనా కావచ్చు. ఇప్పుడు నీ సహోదరుడు, ఇప్పుడు నాకు నువ్వు సహోదరుడివి, నీకు నేను సహోదరుని, సేవలో మనము సహోదరులం. ఇప్పుడు నీ గొర్రె ఒకటి, నీ సొంతమైన గొర్రె ఒకటి ఉంటుంది, నా సొంతమైన గొర్రె ఒకటి ఉంటుంది. మనం ఒకే ఊర్లో ఉన్నా కూడా ఎవరి గొర్రెలు వాళ్ళకు, ఎవరి పని వాళ్ళకు ఉండనే ఉంటాయి కదా. అంటే నువ్వు కష్టపడి ఉంటావు, సువార్త చెప్పి ఉంటావు, వాక్యం చెప్పి మారమనసు వచ్చేటట్లుగా ప్రార్థన చేసి అతడు మారమనసు పొందిన తర్వాత బాప్తిస్మం ఇచ్చింటావు, రక్షణలోకి నడిపించుంటావు, ఆత్మీయ పునాది వేసింటావు. అది నీ సొంత గొర్రె అని మనకు వాక్యాన్ని బట్టి మనం దాన్ని ఫీల్ అవుతా ఉన్నాం కదా. వాస్తవమే కదా అది. అది మనం సంపాదించాం, దానికోసము అహోరాత్రులు కష్టపడ్డాం, ప్రయాసపడ్డాం, కంటికి రెప్పలా విశ్వాసంలో వాళ్ళని పెంచడానికి ప్రయత్నం చేసినాం. ఓకే, మనము ప్రేమించినంతగా సంఘం ఒకేసారి మనం ప్రేమించాల్సిన లేదు, ఎందుకంటే వాళ్ళకి అర్థం చేసుకునే దానికి ఒక వయసు రావాలి. ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి వ్యక్తి, ఒక వ్యక్తి అనివార్య కారణాలు కావచ్చు, పరిస్థితుల ప్రభావం కావచ్చు, మరొకటి కావచ్చు, త్రోవ తప్పినప్పుడు నీవు చూసినప్పుడు నీ కన్ను మూసుకోవద్దు. నీ సహోదరుని యొక్క సొత్తు కదా అది వేరే రూట్లో పోతా ఉన్నప్పుడు నువ్వేం చేయాలా? నువ్వు దగ్గర తీసుకోవాలంట. ముందు ఇట్లా అని చెప్పి దగ్గర తీసుకొని నీ ఇంటి వద్ద కాసేపు దానికి విశ్రాంతినిచ్చి ఆ సొమ్ముదారునికి, ఆ సొత్తైన దారునికి తీసుకొని తిరిగి అప్పగించాలా అంటున్నాడు. ఇక్కడ నాకు అర్థమైన నీతి ఏంటంటే, ఈరోజు మనము పెద్ద పెద్ద సంఘాలు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళ దగ్గర ఎవరున్నారు అని అంటే, చిన్న చిన్న సంఘాల్లో నుంచి ఖాళీ చేసిన వాళ్ళే అంటే అక్కడ ఉన్నారు. ఎవరైనా కొత్తగా సేవకు వచ్చి అన్యజనుల మధ్య సువార్త ఏమైనా చేస్తున్నారంటే చేయడంలే. ఉన్న సంఘాల్లో నుంచి తీసుకొని పోయి మాది పెద్ద సంఘము, లక్షల సంఘం అంటున్నారు. ఎవరికి ఎప్పుడు నువ్వు సువార్త చెప్పినావు? ఎవరికి ఎప్పుడు వ్యక్తిగతంగా నువ్వు కలుసుకొని వాక్యం చెప్పినావు? ఎప్పుడు ఏ కుటుంబం దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ వ్యక్తిని పరామర్శించినావు? ఏ రకంగా ఆ ఇంటిలో ఆ వ్యక్తిలో నువ్వు వాక్యం విత్తినావు? ఏవో ఆకర్షణీయమైనటువంటి వాటిని చూపించి చాలా మంది ఏం చేస్తున్నారు, కష్టపడి సంపాదించినటువంటి సేవకులు కొందరైతే నేనాదోడు విన వాళ్ళంతా కూడా కష్టపడి విశ్వాసంలోకి వాళ్ళ కష్టంలో ఉంటే, హాస్పిటల్లో ఉంటే, ఇంకొక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిచయం చేసి దేవుని నమ్ముకోండి, ప్రభుని నమ్ముకోండి అని చెప్పి వాళ్ళని ప్రభులోకి తీసుకొస్తే, ఇక్కడ ఈ సేవకుని దగ్గర ఏమీ లేదని చెప్పి అక్కడ కోట్ ఉంది, సూట్ ఉంది, బూట్ ఉంది, ఎకరాల ఎకరాల స్థలాలు ఉన్నాయి అని చెప్పి ఎక్కడికో పోయి నీ గొర్రె అక్కడ ఉంటే అక్కడ కాపరేవాడు నిజమైన కాపరైతే ఏం చేయాలట? నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అని అడిగి, ఎక్కడ తప్పైనావు అని అడిగి, సహోదరుని తెలుసుకొని సహోదరు దగ్గరికి తీసుకుపోయి అప్పగించాలట. ఇది నేను కష్టపడి సంపాదించిన గొర్రె కాదు అని. చూడండి ఎంత బాగా చెప్పాడు దేవుడు. నాకు వాక్యం చదువుతున్నప్పుడు అర్థమైంది, ఇది నిజంగా సేవకులకు అర్థమైతే ఎంత బాగుంటుంది. ఒకసారి సేవకుల సదస్సులు ఈ మాటలు పంచుకుంటే మనకు ఉపయోగం ఉంటుంది. అలాంటివి చేసే వాళ్ళకు మనం చెప్పడం వల్ల వాళ్ళకు కూడా ఒక కనువిప్పు కలుగుతుంది. నువ్వు సంపాదిస్తావు, నీ జేబులో వచ్చి నేను తీసుకోతే ఎట్లా? నువ్వు ఇస్తే పర్వాలే. ఇదిగో నేను పోతున్నాను అని ఒక ఆయన చేసినాడు, నేను వేరే దేశం పోతున్నాను, ఇవి మీ దగ్గర పెట్టుకొని నచ్చుతో కాపాడమని చెప్పినాడు.
అది ఒక లెక్కాచారం. ఇది అట్లా కాదు, ఈ త్రోవ తప్పింది. ఈ త్రోవ తప్పిన దాన్ని నువ్వు దగ్గర తీసి అది ఇంకా ఇబ్బంది పడకోకుండా సోదరుని దగ్గరికి అప్పగించుకుంటున్నాడు. చదువుదాం. నీ సహోదరుడు నీ దగ్గర లేకపోయినాడలా, ప్రస్తుతానికి అప్పటికే వెతికినావు అనుకో, లేడు, అయినా పర్వాలేదు కొంచెం వెయిట్ చేస్తున్నాడు ఆయన. నీవు అతన్ని ఎరగకపోయినాడలా, అతను ఎవరో నీకు తెలియదు, యా సంఘం నుంచి వచ్చినాడు, అయినా పర్వాలేదు, నువ్వు ఏం చేయాలంట? ఆశ్రయం ఇవ్వు. కానీ ఆ తర్వాత పూర్వపురాలు మనం తెలుసుకుంటాం కదా, ఎవరు ఏం కథ అని తెలుసుకుంటాం కదా. ఆ తర్వాత చేయమంటారు చూడండి, అతను ఎరగకపోయినాడలను దానిని నీ ఇంటికి తోలుకొని పోవాలను. ఓకే, నీ సహోదరుడు దాన్ని వెతుకుచూ వచ్చే వరకు అది నీ యొద్ద ఉండవలెను. అప్పుడు అతనికి దాని మరలా అప్పగించవలెను. ఒక సేవకుడు ఒకసారి ఒక మాట అడిగి నాకు బాధ చేసి, ఒక 50 మందిని, ఒక 100 మందిని కూడా సరిగ్గా కూర్చోబెట్టుకోలేని సేవకుడు నన్ను అనడం, లక్షల మందిని నేను కూర్చోబెడుతున్నాను. నేను ఒకవేళ మనం ప్రశ్నిస్తే ఆయన కోపం వస్తుందేమో, రేపు యేసు ప్రభువు వారు తప్పకుండా ప్రశ్నిస్తాడు. ఈ లక్షల మందికి నువ్వు ఎప్పుడు స్వార్థం చేయాలి? ఎప్పుడు వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేసుకో? ఎప్పుడు వాళ్ళ బాధలు అర్థం చేసుకో? ఆయన అడిగినప్పుడు మాత్రం తప్పకుండా జవాబు చెప్పాల్సి. తోటి సేవకుని అనొచ్చు, ఎప్పుడు తను పొరపాటు చేసి ఉంటే. ఒక పేతురు తొందరపాటు పడితే చిన్నవాడైనటువంటి పౌలు, అయ్యా నువ్వు ఈ విషయంలో పొరపాటు పడుతున్నావు, యూదులు అన్ని జనులతో సాంగత్యం చేయరు మనకు తెలుసు. కానీ సేవలో ఏం జరిగింది? అన్ని జనం సమరయ్య వారు ఇంకా రకరకాలైనటువంటి వాళ్ళంతా కూడా మారవలసి పొందినప్పుడు వాళ్ళతో కలిసి భోజనానికి కూర్చుంటే ఈయన కొంచెము ఆలోచన చేస్తున్నాడట. అప్పుడు పౌలు అంటున్నాడు, ఏమయ్యా ఇంత సీనియరు, సంఘానికి మూల పునాది, నువ్వు ఎందుకు చేయనికి తీస్తావు? దేవుడు అందరినీ సమానంగా చూస్తున్నాడనే వాక్యం రాయబడినది చదవలేదా? ప్రభు మనకు అది బోధించలేదా? అట్లా సావధానంగా చెప్పినప్పుడు ఆయన కూడా నిజమే అని చెప్పినాడు. కాబట్టి ఇవి ఉంటాయి. ఇలా మందలింపు అనేది ఉంటుంది, దాన్ని స్వీకరించే హృదయం కూడా అంత పెద్దవాళ్ళకు ఉంటుంది. కానీ కల్తీ సరుకు ఉండదు. కల్తీ సరుకు అంతా కూడా చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఆ మాట చూడండి ఎంత బాగుందో. 3వ వచనం, అతడు గాడిదను గూర్చి వస్తువును గూర్చి నువ్వు అలాగనే చేయవలను. ఏదైనా అతని నీ సహోదరుడు పోగొట్టుకునేది ఏదైనాను నీకు దొరికినలా అతడు పోగొట్టుకునే దాని గురించి అలాగనే చేయవలను. నీవు దానిని చూచి చూడనట్టుగా ఉండకూడదు. నీ సహోదరుని గాడిద గాని ఎద్దు గాని త్రోవలో పడినట్టు నీవు చూచినలా వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనక వాటిని లేవనెత్తుటకు అగత్యముగా సహాయం చేయవలెను. ఇది ఆ కాలానికి ఒక పశువుల గురించో లేకపోతే పరిస్థితుల గురించి మాత్రమే కాదు, ఈ కాలానికి కూడా మనము ఒక వ్యక్తి పట్ల, ఒక విశ్వాసి పట్ల ఎలా స్పందించాలో దేవుడు తెలిపినటువంటి మంచి మాట. నిజమంటారా కాదంట? మన దగ్గర నుంచి లేకపోతే అవతల నుంచి వచ్చినప్పుడు మనకు బాగుంటుంది. మన దగ్గర నుంచి ఒకటి పోతే, అవతల నుంచి ఏదైనా మన దగ్గరకు వస్తే మన గొప్పతనం అనుకుంటాం. కానీ మన దగ్గర నుంచి అవతలికి పోతే పోయినోడే చెడ్డోడైతే మనం కావు కదా. ఇది కూడా దేవుడు అంగీకరించే విషయము. కాబట్టి ఇది నీతి, దేవుని నీతి, సేవకునికి ఉండాల్సినటువంటి ఒక నీతి. అతడు వచ్చేంత వరకు నా విశ్వాసి ఇలా తప్పయ్యాడనేంత వరకు నీ దగ్గరే పెట్టుకోమన్నాడు. ఎందుకంటే ఇంకో చోటికి పోతే దెబ్బతింటాడు. నువ్వు సేవ తీర్చు, బలపరచు. కానీ యజమానుడైన వాడు వచ్చినప్పుడు అతని సొమ్ము అతనికి అప్పగించు. ఈ నీతి సేవకు మనం ఉపయోగించుకుంటే మనము బాగుంటాం, మన పొరుగువాడు కూడా. ఏ కలహం ఉండదు. నిన్ను దూషించే మనసులో కూడా నీ గురించి బాధపడాల్సిన అవసరం. ఎందుకంటే నా సోదరుడు నా మంచి కోరినాడని. ఇది దైవ నీతి. ఓకే, సేవలో మనము ఎలా ఉండాలి అని అంటే పిలుపుకు కరెక్ట్ గా లోబడి ఉండటం మనం అలవాటు చేసుకోవాలి. అంటే ఏదైతే మనము దేవుని నోట నుండి, దేవుని యొక్క వాక్యం నుండి వింటామో దాన్ని మాత్రం చేయడానికి మనము ప్రతిష్ఠించుకోవాలి. దేవుడు చెప్పింది చేయటంలోనే దేవుడికి ఎంతో ఆనందం ఉంది. దాన్ని మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు మానవ ప్రయత్నంగా కొన్నిటిని మనము, మానవ ఆలోచనతో కొన్నిటిని మనం ఏం చేస్తామంటే మర్చిపోతాం. మన సొంత తెలివితేటలు, సొంత ఉద్దేశాలు, సొంత కోరికలు, సొంత ఆలోచనలను
ఇలా చేసుకుంటూ పోతాం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకు